హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పంచాయతీరాజ్ నిధులు మళ్లింపుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ. పంచాయతీకి సంబంధించిన నిధులు పంచాయతీలకే వాడాలని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు పంచాయతీలకు వస్తాయన్నారు. 9,098 కోట్ల నిధులు మార్చికి విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని, నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చొని చర్చించామని మాట్లాడారు. 7,518 కోట్లు ఇప్పటిదాకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి విడుదల చేయడం జరిగిందని, 8 సార్లు ఇప్పటి వరకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలకు ఎప్పుడు ఆలస్యంగానే వెళ్లాయన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం 5 సార్లు పంచాయతీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్లు పెనాల్టీ కేంద్రానికి కట్టిందన్నారు. పంచాయతీ సర్పంచ్ల అనుమతి లేకుండా 2,165 కోట్ల నిధులు డిస్కంలకు గత ప్రభుత్వం కట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ఎంత మేర అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తామన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర పంచాయతీలకు వచ్చి విచారణ చేశారన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.